హలో హాయ్ గాయ్స్, ఈరోజు మనం సాలార్జంగ్ మ్యూజియం అని సాలార్జంగ్స్ 1951లో ఈ మ్యూజియాన్ని బిల్డ్ చేశారు. మనం ఈరోజు సాలార్జంగ్ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనం ఇప్పుడే సాలార్జంగ్ మ్యూజియంలో టికెట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఎంట్రన్స్ 50 రూపీస్ అండ్ ఫోన్ కెమెరాస్కి అండ్ దానికి కొని ఒక అనదర్ 50 రూపీస్. సో 2 టికెట్లు తీసుకున్నాం మనం. హౌ బ్యూటిఫుల్ సాలార్జంగ్ మ్యూజియం అనేది లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫుల్గా. వాచ్ దిస్ వీడియో అంటిల్ ది ఎండ్. ఇప్పుడే మనం లగేజ్ కొని ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసినాం. 10 రూపీస్ టికెట్ అది కొని. అండ్ ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంకా లోపలికి వెళ్ళటమే సాలార్జంగ్ మ్యూజియంలో. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్లోర్ ది బ్యూటిఫుల్ హిస్టరీ. ఇండియా పెద్ద మ్యూజియంస్లో హైదరాబాద్లో ఉన్న మ్యూజియం 3rd ప్లేస్లో ఉంది. ఇది 1951లో బిల్డ్ చేశారు. అప్పుడు సాలార్జంగ్ అనే ఒక నవాబీ రాజు బిల్డ్ చేశారు సాలార్జంగ్ మ్యూజియంని. ఇప్పుడు మనం ఇండియన్స్ బ్రౌన్స్ గ్యాలరీలో ఉన్నాం. చూడండి, అంతా గోల్డెన్ లాగా షైన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి అప్పట్లో తయారు చేసిన దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి కదా. లెట్స్ విట్నెస్ దైవ రూపాస్ ఇన్ దోస్. అండ్ సీత అమ్మవారు ఉన్నారు. అండ్ ఇక్కడ కొన్ని హనుమాన్ ఉన్నారు. అండ్ ఇక్కడ వీరభద్రేంద్ర స్వామి ఉన్నారు. సో ఇట్లా అన్ని దేవుళ్ళ రూపాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో 16th సెంచరీ అండ్ 17th సెంచరీలో అప్పుడు డివోషన్స్ ఎలా ఉండేవాళ్ళో ఇక్కడ ఆ విగ్రహ రూపంలో ఇక్కడ మనకి సాలార్జంగ్ మ్యూజియంలో ఇవన్నీ ఇది ఒక గ్యాలరీ లాగా తయారు చేశారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ చూడండి, ఇదంతా ప్యానల్ హుడ్ సౌత్ ఇండియన్ 18th సెంచరీలో డిజైన్ చేశారంట. ఈ ప్లేస్ చాలా గ్రాండియర్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇంకో వుడెన్ ప్లేస్ అనమాట ఇది. మల్బార్ చైర్ వుడ్ సౌత్ ఇండియా 20th సెంచరీలో బిల్డ్ చేశారంట. 20th సెంచరీలో బిల్డ్ చేసినాయి. ఇంకా ఇప్పటిదాకా చెక్కు చెదరకోకుండా అంతే ఉన్నాయి. సో చాలా క్లాసిక్గా ఉన్నాయి అనమాట ఈ వుడ్ ఫిలిమ్స్. సో చూడండి, ఇదంతా క్రాఫ్ట్ చాలా బాగున్నాయి, డిజైన్స్ కానీ అవన్నీ. ఇంకా ఒడిస్సా, బ్రహ్మనాట్యం, కథక్, మోహినితం అని ఇట్లాంటి చాలా కళా రంగంలో ఉన్న కళలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ వేషధారణకు సంబంధించి వాళ్ళు వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ నెక్స్ట్ గ్యాలరీలో. ఇక్కడ మనకి క్లాతింగ్ గ్యాలరీలో అప్పుడు ఓల్డ్ వేసుకునే వేషధారణలు ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ ఫ్యాబ్రిక్స్ ఎలా వాడారు, వాళ్ళ డిజైన్స్ ఏంటనేది ఇక్కడ ఉంచారన్నమాట. అప్పట్లో వాళ్ళు వేసుకున్న క్లాత్స్, వాటి మీద డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది చూడండి, అప్పట్లో వేసుకున్న శారీస్ అన్నమాట. ఇంకా అప్పట్లో వేసుకున్న షేర్వానీలు, కుర్తాలు. చైర్స్ దాకా మొత్తం ఏనుగు దంతాలు ఉంటాయి కదా,
వాటితో చేశారంట అప్పట్లో 19th సెంచరీలో. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న సిట్టింగ్ అంతా ఒక థియేటర్ లాంటి ఏరియా. అక్కడ ఒక మనిషిలాగా ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, ఎవ్రీ సెకండ్కి ఆ ప్లేట్ మీద కొడతా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ 1 అవర్కి అక్కడ ఒక గంట కనిపిస్తుంది కదా, ఆ గంట దగ్గరికి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న రూమ్లోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆ గంటని కొడతారనమాట. ఇది క్లాక్ టవర్ యొక్క చరిత్ర. ఇది అప్పట్లో కలెక్ట్ చేసిన ఒక హిస్టారిక్ క్లాక్ అనమాట. సో ఇది బాగా ఫేమస్ ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో అది చూడడానికి ఇక్కడ జనాలకి సిట్టింగ్ అరేంజ్ చేశారు. ఇది ఒక థియేటర్ లాంటి ప్లేస్ అనమాట. సో ఆ క్లాక్ టవర్ అనేది చాలా స్పెషల్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ స్ప్రింగ్ సీజన్ మార్బెల్ కాపీ అని ఉంది. ఇటాలియన్ 19th సెంచరీలో ఇది స్టాచ్యూని బిల్డ్ చేశారు. స్ప్రింగ్ సీజన్ అని ఫారిన్ కంట్రీస్లో సెలబ్రేట్ చేసుకుంటారు స్ప్రింగ్ సీజన్ కొని. సో అప్పుడు ఫ్లవర్స్ బూమ్ అవ్వడం అండ్ గ్రేప్స్ అండ్ ఇలాంటి చాలా యాస్థెటిక్స్ సెన్స్లో ఇది బిల్డ్ చేశారు. అండ్ ఈ స్టాచ్యూ బాగా ఫేమస్ అనమాట. ఈ స్టాచ్యూని చెక్కడం ఒక స్పెషల్ స్పెక్టాక్యులర్ లాగా చెక్కారనమాట. సో ఈ స్టాచ్యూ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ స్టాచ్యూ మాత్రం అది మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది అనమాట. పాలరాతి స్టోన్తో చెక్కిన విగ్రహం అనమాట. సో ఇది మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తా. అసలు నువ్వు బిలీవ్ కొని చేయవు అది విగ్రహం అనేది. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ స్టాచ్యూస్ అన్నీ కొని ఇక్కడ ఆర్కిటెక్చర్ స్టైల్ కానీ ఆ శిల్పి చెక్కిన విధానం కానీ అండ్ ఈ కలర్స్ కానీ ఒక మార్బుల్ స్టోన్తో ఇట్లాంటి స్టాచ్యూస్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్ అంతా. సాలార్జంగ్ మ్యూజియంలో ఇలాంటి హిస్టారిక్ థింగ్స్ చాలా ఉన్నాయి. కళలు, అప్పట్లో సాంప్రదాయాలు, అప్పట్లో రిచ్నెస్ గురించి ఉంటుంది. సో లుక్ ఎట్ దిస్ బ్యూటీ. శారీ డిజైన్ కూడా చూడండి ఎంత బాగా చెక్కారు అప్పట్లో శిల్పులు. ఈ ప్లేస్ వచ్చేసి ఆర్మ్స్ అండ్ ఆర్మర్స్ అనమాట. అయ్యేబయ్య ఈ కత్తులు, పల్లెలు, బాణాలు, గన్నులు అండ్ అప్పట్లో యుద్ధాలకు వాడే అన్ని పరికరాలని ఇక్కడ షోకేస్ చేశారనమాట. సో ఈ స్టాచ్యూ చూడండి ఇంత ప్రొటెక్టెడ్గా అప్పుడు యుద్ధాలు చేసేవాళ్ళు. సో ఇక్కడ చూడండి బాహుబలిలో ప్రభాస్ యూజ్ చేస్తాడు కదా ఆర్మ్స్కి అన్నిటికీ ఏం ఎఫెక్ట్ కాకుండా. సో అట్లాంటి షాలోతో ఉంది. అండ్ ఇక్కడ పల్లం బాహుబలి సినిమాలో యూజ్ చేసిన వెపన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచే ఇన్స్పైర్ అయ్యి ఉండి తీసుంటారు, డిజైన్ చేసి ఉంటారు అక్కడ. సో ఇక్కడ చూడండి ఇవి గన్స్ అండ్ ఇటు సైడు బల్లాలు, బాణాలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కానీ బల్లాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి పవర్ఫుల్గా షోలాలు అంటారు కదా, షోలాలు అవి. ఇవైతే కత్తులు, కటార్లు అన్నీ ఉన్నాయన్నమాట. గొడ్డలి అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి మొన్న ఓజీలో పవన్ కళ్యాణ్ వాడిన కత్తులు లాగా ఉన్నాయి. అండ్ ఇవి కొని లైక్ పసక్. అండ్ అంతా కోసుడే ఉంది ఇక్కడ. చూడండి లుక్ ఎట్ దిస్ మ్యాన్. అప్పట్లో ఇలా ఉండేది యుద్ధాలకి పోయినప్పుడు. లుక్ ఎట్ దిస్ ఓజీ గన్స్, షార్ట్ గన్స్. మామూలుగా లేదు ఎవరు, అంతా ఓజీ స్టఫ్ ఉంది ఇక్కడ. ఈ స్టఫ్ అంతా రాజమౌళికి పనికి వచ్చింది బాగా. ఆయన చేసే ప్రతి సినిమాల్లో ఇలాంటి వాటితో ఇన్స్పైర్ అయ్యి చాలా కత్తుల్ని సృష్టిస్తారనమాట. సో ఇది యుద్ధ ప్రాంగణం. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో మనం ఫస్ట్ రాగానే ఇవి చూడండి పల్లకులు. అప్పట్లో రాజులు, రాణీలు ఇట్లాంటి వాడి జర్నీ చేసేవాళ్ళు. లైక్ ఇప్పుడు కార్ సెట్లో అప్పుడు ఇవట్లా. ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా రకాల డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది చూడండి
అప్పట్లో రాజుల బిందెలు. సో ఇక్కడ కొని ఇవన్నీ అవే. అండ్ మీరు ఇక్కడికి వచ్చి చూడాల్సిన గ్యాలరీస్ చాలా ఉన్నాయన్నమాట. సో నేను ఈ వీడియోలో చూపించే గ్యాలరీస్ కంటే ఇంకా చాలా ఎక్కువ గ్యాలరీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ గ్యాలరీలో చూడండి, అప్పట్లో వాడే పాత్రలు ఎలా ఉంటాయి అనేది. అప్పట్లో ఈ వాటర్ తాగే గ్లాసెస్ అండ్ అవి టీ తాగే గ్లాసెస్ అండ్ ఈ జ్యువెలరీ దాచిపెట్టుకునేవి, ఇట్లా చాలా పాత్రలు ఉన్నాయన్నమాట. అప్పట్లో వాళ్ళు రాజులు యూజ్ చేసినాయి. అండ్ ఇక్కడ ఇవి చూడండి, ఇక్కడ కాఫీ తాగే కప్స్ అండ్ సాసర్స్ ఇవన్నీ. ఇప్పట్లో అవి వైన్ తాగే గ్లాసెస్ గోల్డ్ ప్లేటెడ్తో ఉన్నాయి. చాలా రిచ్గా లగ్జరియస్గా ఉన్నాయి అన్నమాట. గోల్డ్ ప్లేటెడ్తో గ్లాసెస్, వైన్ తాగే గ్లాసెస్. సో ఇట్లా వాళ్ళు వాడిన పాత్రలు అండ్ వాళ్ళు వాడిన విధానాలు అండ్ వాళ్ళు వాడిన డిజైన్స్ అన్నీ యాస్థెటిక్గా ఎలా ఉంటాయి అనేది ఈ గ్యాలరీ యొక్క ప్రత్యేకత. ఈ ఆర్కిటెక్చర్ స్టైల్ చూడండి, ఎంత బ్లాక్ వుడెన్ ఫ్రేమ్స్తో. లుక్ ఎట్ ద డిజైన్ బాస్. ఇక్కడ బ్యాక్ సైడ్ థియేటర్ అనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ అవి ఇవి జ్యువెలరీస్ అండ్ అవన్నీ పెట్టుకోవడానికి అండ్ దాచుకోవడానికి ఇవన్నీ. సో ఇవి షార్ట్గా కత్తులు చిన్న సైజులో, అండ్ ఇక్కడ పెద్ద సైజులో కత్తులు కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా. అండ్ ఇక్కడ ఉన్నాయన్నీ వెరీ హిస్టారిక్ థింగ్. అప్పట్లో ఎలా వాడేవాళ్ళో, అప్పుడు న్యాచురల్గా ఎలా ఉండేయో పరికరాలు అలా తయారు చేసి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. సాలార్జంగ్ మ్యూజియం మొత్తం 3 ఫ్లోర్స్లో ఉంటుంది. 3 ఫ్లోర్స్ బ్యూటిఫుల్ హిస్టరీతో ప్యాక్డ్ అయ్యి ఉంది. ఈ గ్యాలరీలో అప్పట్లో హ్యూమన్స్ ఎలా ఉండేవాళ్ళు అండ్ హ్యూమన్స్లో కళాకారులు, కూరగాయలు పండించే వాళ్ళు ఎలా ఉంటారు, అండ్ చెక్కలు చేసేవాళ్ళు ఎలా ఉంటారు, కటింగ్ చేసేవాళ్ళు ఎలా ఉంటారు, పంటలు పండించే వాళ్ళు ఎలా ఉంటారు, అమ్మేవాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ ఇక్కడ ఈ గ్యాలరీలో ఉన్నాయన్నమాట. చాలా అంటే అసలు మనిషి పుట్టుక మనిషి డెత్ దాకా ఇక్కడ మీరు ఎలా బతుకుతారు, ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, అవన్నిటికి సంబంధించి అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది ఈ మ్యూజియంలో చాలా మంచిగా డిజైన్ చేసి పెట్టారు. సో మీరు వస్తే ఇది చాలా మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ హౌ టు లివ్ బెస్ట్ వే పాసిబుల్ అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియం చాలా గొప్పది అండ్ గ్రాండ్ది. అండ్ ఇది ఫైనల్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అప్పట్లో వాడిన పల్లకులు అండ్ చాలా అండ్ అప్పట్లో వాడిన వస్త్రాలు అండ్ కళలు, సాహిత్యాలు అన్నీ ఇక్కడ చాలా గ్రాండియర్గా అండ్ రిచ్ కలర్స్తో చాలా బాగుంది అనమాట. చూడండి వెనకాల ఈ ఫ్రేమ్ ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్ మీరు ఒకవేళ ఈ సాలార్జంగ్ మ్యూజియం విజిట్ చేయకపోతే పక్కా చేయండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. మ్యూజియంస్లోనే ఇంటర్నేషనల్గా 3rd ప్లేస్లో ఉంది హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియంలో టైమింగ్స్ మార్నింగ్ 9 o'clock నుంచి అండ్ ఈవినింగ్ 5 o'clock దాకా. ఇప్పుడు టైం 5 o'clock అయింది. మార్నింగ్ నుంచి వర్షం పడ్డది, అందుకనే ఈరోజు వచ్చేలోగా లేట్ అయింది. సో వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేసినాం మనం.